మిత్రులారా, ఈరోజు నుండి రోజు ఒక 5 నిమిషాల వీడియోల ద్వారా మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన అంశాలు, గ్రూప్ 2 జనరల్ స్టడీస్కి సంబంధించిన అంశాలను అందించాలని అభిలాషతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం ఈరోజు తెలంగాణలో ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్లో పుట్టి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ గోదావరి నది మొత్తము పొడవు 1425 కిలోమీటర్లు. ఇందులో తెలంగాణలో సుమారుగా 600 కిలోమీటర్లు గోదావరి నది ప్రయాణం జరుగుతుంది. గోదావరి నదిని వృద్ధగంగగా పిలుస్తారు. అదేవిధంగా ఇండియన్ రైన్ రివర్గా పిలవడం జరుగుతుంది. కవుల నదిగా కూడా దీనికి పేరు కలదు. గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది మీదనే ఉన్నది. గోదావరి నదికి దాదాపుగా 26 ఉపనదులు గలవు. అందులో ప్రధానమైన ఉపనదులు ఎడమ నుంచి కలిసేటువంటి ప్రాణహిత, కుడివైపు నుంచి కలిసేటువంటి మంజీరా ప్రధాన ఉపనదులుగా పేర్కొనడం జరుగుతుంది. ప్రాణహిత నది 3 నదుల కలయిక, అందుకే దీన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారు. ఈ ప్రాణహిత నది వైనగంగా, పెనగంగా, వార్దా నదుల కలయిక ద్వారా ఏర్పడినటువంటి ప్రాణహిత నది గోదావరి నదికి అత్యధిక నీటిని సమకూర్చేటువంటి ఉపనదిగా పేర్కొంటారు. అదేవిధంగా కర్ణాటకలో జన్మించినటువంటి మంజీరా నది గోదావరి నదికి మరో కుడివైపు నుంచి కలిసేటువంటి ప్రధాన ఉపనది. గోదావరి నది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ప్రవహిస్తుంది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా దగ్గరలో ఉన్నటువంటి కందుకుర్తి ద్వారా ప్రవేశం జరిగి భద్రాచలం వద్ద తెలంగాణలో చివరిసారిగా ప్రవహిస్తుంది. దాని తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో ఈ నది ప్రయాణం సాగుతుంది. ఈ నదికి పురాణాలలో తేలివాహన అనేటువంటి నదిగా పేర్కొంటారు. తేలివాహన నది అనగా తెల్లటి పాల వంటి నీళ్లను మోసుకొచ్చేటువంటి నది అని దీనికి పేరు కలదు. అంటే గోదావరి నదికి వృద్ధగంగా, అదేవిధంగా కౌల నది, పోయిటస్ నది అని, ఇండియన్ రైన్ రివర్, సౌత్ ఇండియన్ లార్జెస్ట్ రివర్, భారతదేశంలోని ప్రధానమైనటువంటి అతిపెద్ద 3 నదీ పరివాహక నదులలో గంగా, సింధు, తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించినటువంటి నది గోదావరి నది. గోదావరి నదికి 26 ఉపనదులు కలవు.
గోదావరి చివరిసారి బంగాళాఖాతంలో కలిసే ముందు 7 పాయలుగా చీలుతుంది. గౌతమి, వశిష్ఠ, వైనతేయ, కౌశిక, భరద్వాజ వంటి పాయలుగా చీలి అంతర్వేది సమీపంలో బంగాళాఖాతంలో కలవడము జరుగుతుంది. గోదావరి నది పై గల 2 అతి ముఖ్యమైన పట్టణాలు నాసిక్, నాందేడ్. భారతదేశంలో కుంభమేళాలు జరిగేటువంటి నదులలో గోదావరి నది ఒకటి. అవి 4 రాష్ట్రాలలో మాత్రమే జరుగుతుంది. ఒకటి మహారాష్ట్ర నాసిక్లో కుంభమేళా జరుగుతుంది. ఉత్తరాఖండ్లో హరిద్వార్ అనే ప్లేస్లో గంగా నదిపై కుంభమేళా జరుగుతుంది. ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని నది సమీపంలో ఉజ్జయిని సమీప పట్టణంలో ఉన్న చిప్రి నదిపై ఈ కుంభమేళా జరుగుతుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ అనేటువంటి ప్రదేశంలో కుంభమేళా జరుగుతుంది. భారతదేశంలో 4 రాష్ట్రాలలో కుంభమేళా జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి ఈ నదిపై. కాబట్టి గోదావరి నది కేవలం దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తర భారతదేశంలోని అన్ని నదులతో సమానంగా పోటీ పడుతూ ప్రజల జీవన విధానాన్ని, సంస్కృతిని కలియబోస్తూ ప్రవహిస్తుంది. థ్యాంక్ యూ. రేపు మరి ఇంకో నదితో మీ ముందుకు వస్తాను.